రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే మీరు అడిగిన క్వశ్చన్ ప్రజల కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రోడ్ల మీద ఉన్నారు. అంటే కార్మికుల పరిస్థితి అంగన్వాడీలు అవ్వచ్చు, మున్సిపల్ కార్మికులు అవ్వచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఇప్పుడు 104, 108 కూడా సంసిద్ధం కాబోతున్నారు. మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. అంటే రాష్ట్రంలో కార్మికులు అనేవారు చాలా కీలక పాత్ర. అంటే ఎంఎస్ఎంఈలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశానికి కావచ్చు ఒక ఎన్నుముకలాగా తయారు చేసే ఒక పునాదులు. అలాంటి పునాదుల్ని కూల్చేసే ప్రయత్నం ఎప్పుడు చూడని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అంటే ఇలాంటి ప్రయత్నాలు మానుకొని వాళ్ళు స్వచ్ఛంగా ఏమడుగుతున్నారు, మీరు ఇచ్చిన హామీలు అడుగుతున్నారు తప్ప కొత్త సృష్టించి కొత్త విధానాలకి మాకు నాంది పలకండి అనేది విషయం మాత్రం వాళ్ళు ప్రస్తావించట్లేదు. ఈ విషయాన్ని మాత్రం నువ్వు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎంతో కొంత కనీసం మనుగడనే ఉంటది. ఆ మనుగుడు లేని పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో అంటే నీకు స్వయంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసిన రోడ్లు ఎక్కి ఈ కార్యక్రమాలు చేసే పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఎవరు తీసుకొచ్చారంటే నీ పరిపాలన, చేతకాని పరిపాలన వల్లే ఈ రాష్ట్రంలో కార్మికులు రోడ్డెక్కి వాళ్ళు అంటే ఒక చిన్న పిల్లల్ని బాలింతలతో సహా రోడ్డు మీద పడుకునే దృశ్యాలు చూస్తుంటే కనీసం మనసు కరగటం లేదని అంటే ఒక జన సైనికుడిగా నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. ఎందుకంటే కార్మిక వ్యవస్థని సక్రంగా కాపాడుకున్నట్లయితే చిన్న చిన్న పరిశ్రమలు వాటి అంటే ముందుకు సాగి అంటే రాష్ట్ర ప్రగతి బాటలో కీలక పాత్ర పోషించే పరిశ్రమలు అవచ్చు, ఎంఎస్ఎంఈలు కానీ, కనీసం చేనేత పరిశ్రమ కానీ, ఇలాంటి చిన్న చిన్న ఈవెన్ మత్స్యకారుల రంగానికి చెందినటువంటి వలలు, తెప్పలు ఇలాంటివి ఉన్నాయి. కనీసం అంటే ఈరోజు ఒక మత్స్యకారుడిగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎంఎస్ఎంఈలు కంపేర్ చేస్తే కనీసం సబ్సిడీలు కూడా లేని ఈ ప్రభుత్వంలో ఒక మత్స్యకారుడు అంటే ఒక వల కొనుక్కోలేడు, ఒక తెప్ప కొనుక్కోలేడు, ఒక బోటు కొనుక్కున్నాడు. అంటే ఈ బోటు వల తెప్ప కొనుక్కోకపోతే ఎలాగా? అంటే నువ్వు ఇచ్చిన సంవత్సరానికి ఒక్కసారి మత్స్యకారు భరోసా పథకం ప్రవేశపెట్టి ఒక 10,000 రూపాయలు కేటాయిస్తే మరి చిన్న తరహా వ్యక్తులు ఎలా ప్రోత్సహించినట్లు? అంటే సంవత్సరం మొత్తం 10,000తో మేము బతకడానికి సిద్ధంగా ఉన్నామని మీరు భావిస్తున్నారా? ఇదే విధంగా ఉండు. ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాను, మత్స్యకారుల తరపున నీకు సముద్ర కెరటాల్లో కల్పిస్తాం. ఎందుకంటే సముద్రంలో కెరటాల్లో కల్పిస్తామని చెప్తున్నామంటే నువ్వు చేసే పనులు అంటే జీవన ప్రమాణాలు మెరుగుపరిచి జీవన విధానాలు వాళ్ళు అంటే స్వయంగా ఒక పర్మనెంట్ శాశ్వతమైన పరిష్కారం చూపించే విధంగా చర్యలుంటే ఖచ్చితంగా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి తప్ప ఏదో టెంపరీగా ఆ ఓటు బ్యాంక్ రాజకీయాలు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర ఇలాంటి కార్యక్రమాలు కొన్ని పెడుతున్నావు. నువ్వు ఏం చేసినా ఒక బిజినెస్ మెంటాలిటీతో చేస్తున్నావు తప్ప శాశ్వతమైన పరిష్కారం చూపించే కార్యక్రమాలు సుమారుగా 4.5 సంవత్సరాలు అంటే ఇంకో 3 నెలలు నువ్వు ప్రభుత్వం చేపట్టి ఒక 5 సంవత్సరాలు అవుతుంది, కానీ శాశ్వతమైన పరిష్కార మార్గాలు ఏవైతే ఉన్నాయో చూపించే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఒక నాయకుడిగా నువ్వు 30 సంవత్సరాలు దిగుతావు, వైనాట్ 175 అని ఎలాగ అనగలుగుతున్నావు? శాశ్వతమైన పరిష్కార మార్గాలు చూపించకపోతే వైనాట్ 75 అంటే నీకు మళ్ళీ పట్టాభిషేకం కట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా? అది ఏట్లేదు. దయచేసి నువ్వు అర్థం చేసుకో. ఒక వ్యవస్థని రాజ్యాంగాన్ని కూడా అంటే తుంగలో తొక్కే ప్రయత్నాలు ఎన్నో చేశావు. ఈరోజు కోర్టుల విషయంలో జరగవచ్చు, ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు జీవోలు కూడా పక్కన పెట్టి నీ సొంత ఈరోజు ఒకసారి పట్టాభిషేకం వచ్చిందని మళ్ళీ నాకు ఈసారి 151 సీట్లు ఇచ్చారు, ఈసారి 178 సీట్లు ఇస్తాయంటే అవ్వదు. రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ రాజ్యాంగ నిబంధనలకి ఇలువలు కాపాడుతూ నువ్వు పరిపాలన కొనసాగిస్తే తప్ప నువ్వు 151 సీట్లు కాదు, ఆ 151లో 51 కూడా ఉండవు. నీకు ఖచ్చితంగా వచ్చేవి వాళ్ళు విమర్శించినట్లు టీడీపీ జనసేన విమర్శిస్తుంటారు కదా 23 సీట్లు, నువ్వు 23 సీట్లకి మళ్ళీ ప్రతినిధి అవ్వడానికి సిద్ధంగా ఉంటావని ఒక జన సైనికుడిగా నేను తెలియజేస్తున్నాను. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 5 సంవత్సరాలు ఆయన అధికారం పాదయాత్ర చేసి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఆయన చేసే పాదయాత్రలో అన్ని సమస్యలు తెలుసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన ఏ సమస్య చేశాడనేదే నేను అడుగుతున్నాను. ప్రతి నియోజకవర్గంలో ఇంత పేపర్ పట్టుకొని చేతిలో, ఇంకో చేతిలో మైక్ పట్టుకొని ఆయనే కదా లిస్ట్ చదివాడు. ఏ సమస్యలు ఉన్నాయి? రిజర్వాయర్లు పూర్తి అవ్వలేదు, రోడ్లు పూర్తి అవ్వలేదు, హాస్పిటల్లో మౌలిక వసతులు పూర్తి అవ్వలేదు, గవర్నమెంట్ కాలేజీలో వసతులు లేవు, బెంచెస్ విద్యార్థులకి స్కాలర్షిప్లు సరిగ్గా లేవు, నెక్స్ట్ బస్ పాసులు లేవు, బస్ పాస్ సౌకర్యం తగ్గిస్తానన్నాడు, ఛార్జెస్ తగ్గిస్తానన్నాడు, బాధుడి కార్యక్రమం బాధుడే అని అరిచి ఈ కరెంట్ ఛార్జీల మీద గలమెత్తిన వ్యక్తి
ఈ రోజు అన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకోకుండా ఆయన సొంత రాజకీయ ప్రయోజనం కోసం కేసులు నిలబెట్టుకోవడం కోసం ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి హామీలన్నీ కూడా నెరవేరకుండా ఈ రోజు అవన్నీ కూడా పక్కదారి పెట్టి ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసి పెట్టుబడిదారులు వీళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేసి మొత్తం కూడా ఇవన్నీ లూటీ చేసే పరిస్థితి. రాష్ట్ర సంపద అంతా కూడా లూటీ అయ్యింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీ కూడా పూర్తి చేయలేదు. ఈ అసంతృప్తి అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి పైన ఉంది, ప్రజలందరిలో ఉంది ఈ అసంతృప్తి. ఎమ్మెల్యేలు కూడా అందుకనే బయటకు వచ్చేస్తున్నారు. ఈ రోజు మనమే చూస్తున్నాం, వాళ్ళ 75 మంది ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే కంప్లీట్ గా తెలిసిపోతుంది ఆయన పరిస్థితి ఏదో, ఆయన పార్టీ పరిస్థితి ఏటో, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులే ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి తుగ్లక్ పరిపాలన వాళ్ళ ఫ్యామిలీకే అవసరం లేదు అన్నప్పుడు మా రాష్ట్రానికి మాకు అవసరం లేదు, మాకు అలాంటి నాయకుడు అవసరం లేదు. మేము ఒక కొత్త పరిపాలన ఎంచుకుంటాం, మాకు కొత్త మార్గం కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలంటే కొత్త తరం నాయకులు రావాలి. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం ఆలోచించే వ్యక్తులను మేము ఎన్నుకుంటాం. మేము ఫస్ట్ వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళము. అంటే కొత్తగా ఒక సీఎం వస్తాడంటే కుర్రోడు ఏదైనా చేస్తాడు అంటే కుర్రోళ్ళ తాలూకా భవిష్యత్తు గురండి ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ అని కానీ ఏదైనా సరే చేసి మంచిగా పరిపాలిస్తారనేసి గెలిపించాము. అప్పుడు కానీ ఈయన ఏం చేశాడంటే, ఇప్పుడు మనకి నేను ఆర్మీలో చేసేవాడిని. ఇంతకు ముందు ఏంటంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉండేది అనమాట సౌత్ సైడ్ అంటే. వీళ్ళు తెలివైన వాళ్ళు, బాగా చదువుతారు, ఉద్యోగాలు బాగుంటాయి, వీళ్ళ పరిపాలన బాగుంటుంది, వీళ్ళకి మంచి జాబులు కూడా నోటిఫికేషన్ కూడా వస్తాయనేసి ఉండేదన్నమాట. ఒక స్టాంప్ ఉండేది, అది ఇప్పుడు లేదన్నమాట. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఒకటిసారి నేను చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చాడని చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే జాబులు తీయలేదని అనుకుంటున్నారు, కానీ ఆ ఉన్న మా ఉద్యోగ పిల్లల్లో ఉన్న పెయిన్ ఏంటో ఈయనకి ఎవరికి తెలియదు అన్నమాట ఇంతవరకు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక టీచర్ జాబ్కైనా ఏదైనా ఇంకేదైనా జాబ్ కోసము చాలా జాబులు ఉన్నాయి మన స్టేట్ గవర్నమెంట్వి. ఈ 5 సంవత్సరాల్లో ఏ నోటిఫికేషన్ కూడా తీయలేదన్నమాట. ఈ తీయకపోవడం వల్ల 2 సంవత్సరాలు ఏజ్ ఉండేవాళ్ళు, 3 సంవత్సరాలు ఏజ్, 4 సంవత్సరాలు ఏజ్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఓవరేజ్ అయిపోయారు అనమాట. వాళ్ళు ఇప్పుడు మరి జాబుకి అర్హులు కాదు, వాళ్ళు ఎలా బతకాలి అది మన సీఎం గారు చాలామంది ఆలోచించాలి సార్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దేనికి పనికిరారు అన్నమాట. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేసుకోవాలి, ఏదో కంపెనీలో చేయాలంటే కంపెనీలు మనకు లేవు, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయాయి అనమాట. ఇప్పుడు అందుకనేసి ఇంకొకటి ఏంటంటే, అది ఒకటి మాది పాలకొండ నియోజకవర్గము. పాలకొండ దగ్గర బాసూరు లక్ష్మీపురం అనేది మాకు పార్వతీపురము రిజర్వేర్ ఉంది సార్. అది ఆ కాలువ అనేది మా కాలువ ఏంటంటే, ఈ ఎలక్షన్ 2019 ఎలక్షన్ అయ్యే ముందు కోటి పిల్లు వరకు పని అయింది ఇది కాలువది. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఈ కాలువ పని కూడా ఆపేశారు అనమాట. ఈ ఫండింగ్ ఏదో మరి అయింది, ఆపేశారు. ఇప్పుడు అది ఆపడం వల్ల ఈ 5 సంవత్సరాలు పంటలు పోయాయి. ఒకటోది, ఇప్పుడు మళ్ళీ ఆ పంటలు పోవడం వల్ల ఈయన ఏంటంటే, నేను అందరికీ డబ్బులు పంచుతాను అంటాను, కానీ ఆ నియోజకవర్గంలో ఇచ్చిన డబ్బులతో నువ్వు డబ్బులు పంచకుండా అదే కాలువ పనిచేస్తే ఎన్నో వేల కుటుంబాలు బతుకుని ఇప్పుడు రైతులకు పంట లేకుండా అయిపోయిందండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు గట్టిగా అడగలేరు కదా, రోడ్డు మీదకి రాలేరు కదా, వాళ్ళ పని వాళ్ళు ఇదే చేసుకుంటారు. అందుకనేసి మేమేంటంటే, ఇప్పుడు వేరే అంటే ఈయన కాకుండా ఈయన ఏంటంటే మన రాజధాని, ఇప్పుడు మనకి ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు మీ రాజధాని ఏంటంటే రాజధాని లేదు. ఇప్పుడు మనం మన అమ్మ పేరు చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది అనమాట. అదేవిధంగా అందుకనే రాజధాని లేకుండా అయిపోయింది. ఈయన 3 రాజధానులు అంటాడు. 3 రాజధానులు ఎవరికి కావాలండి? అప్పుడు ఆల్రెడీ సగం అయిపోయింది రాజధాని పనులు ప్రభుత్వం ఎలక్షన్ అయ్యే టైంలో. అది కంప్లీట్ చేస్తే బాగుండేది కదా. ఈయన ఏం చేశాడంటే ఏది చేయలేదన్నమాట. ఈయనకి మేము ఏదో అనుకోండి, మన ప్రతి ప్రజలు ఉన్నాం, ఈయన వస్తాడు మంచివాడు, వీళ్ళ నాన్న ఏదో చేశాడు మంచి పనులు, అదే కంటిన్యూ చేసి ఇంకా మంచి పనులు చేస్తారని అనుకున్నారు. కానీ ఇంత నాశనం చేస్తాడు, ఈయనకి అసలు నాలెడ్జే లేదండి. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి 0 నాలెడ్జ్ ఆయనకి. అందుకనే ఈ 0 నాలెడ్జ్ ఉండే నాయకుల్లో మాకు వద్దు. మేమేంటంటే కొత్త నాయకులు ఎంచుకుంటాం, కొత్త ప్రభుత్వం తెప్పించుకుంటాం. మెయిన్ నిరుద్యోగ సమస్యని, తర్వాత రైతులను, మెయిన్ రైతు అండి. రైతు మనకు వెన్నెముక ఏంటంటే రైతే. ఇప్పుడు రైతు లేకపోతే మనం బతకలేము కూడా. అందుకనేసి ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకి ప్రతి ఒక్కరు సహకరించి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తారని కోరుకుంటున్నాం.